లో 5G సేవలు అంటే ఆల్మోస్ట్ 100% రూరల్ ఏరియాలో 5G సేవలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎగుమతులు రికార్డు స్థాయిలో $387.6 బిలియన్ చేరాయి. అంటే 13.6% గెయిన్ తోటి. గఫూర్ గారు, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సర్వీసెస్ సెక్టర్ ఒకటి, రెండోది గ్రామీణ రైతు భారతాన్ని అడ్రస్ చేయడం ఒకటి, విచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. సో ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఆర్థిక వ్యవస్థ అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఇప్పుడు ఇస్తున్న పిఎం కిసాన్ పెంపుకి సంబంధించి అంటే 6,000 ఉంది కదా, దాన్ని 8,000 లేదా 10,000 చేస్తారనేది ఒక అంచనా. ఒకవేళ చేస్తే అదొక మంచి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుందా? ఋషి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు సార్, బడ్జెట్ సరే, యాక్చువల్ కేటాయింపులు మనకు 11 తర్వాత తెలుస్తాయి. బడ్జెట్ కి ఇంతకు ముందు ఉన్నటువంటి గ్లామర్ పోయింది. ఎందుకంటే పన్నులు దాదాపు వస్తు పన్నులన్నీ కూడా జిఎస్టీలో ముందే కౌన్సిల్ నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు రాయితీలు ఉద్యోగస్తులకు, ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఏమొస్తాయి, కార్పొరేట్లకు ఏమేమి బెనిఫిట్స్ ఇస్తారు, ఇటువంటివి వస్తాయి. కానీ నా పాయింట్ ఏమంటే, నేను మిగతా అంశాలకు మీరు చెప్పిన కిసాన్ యోజన అవి మాట్లాడదాము. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒకవైపు పెరుగుతున్నట్లు మనకు కనపడుతుంది. జీడిపి లెక్కలు కానీ, ఇప్పుడు మీరు చెప్పిన ఎగుమతులు పెరగడం కానీ అది. కానీ భారతదేశంలో పెద్ద మార్పు జరుగుతుంది. ఏమంటే ఆదాయాల పంపకాల్లో వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. బిలియనీర్స్ దగ్గర, ఎవరైతే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర మూలుగుతున్నాయి. కానీ అదే సమయంలో పేదవాళ్ళు లేదా మధ్యతరగతి వాళ్ళ దగ్గర మాత్రం కొనుగోలు శక్తి పడిపోతుంది, డబ్బులు లేవండి. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు తీసుకోండి, మీరు బయట పోయి చూస్తే, విచారిస్తే లక్షల అపార్ట్మెంట్స్ ఖాళీ ఉన్నాయి, కొనుగోలు చేసేవాడు లేడు. కర్నూలులో నేను చూస్తున్నా, రిటైల్ వ్యాపారస్తులతో మాట్లాడుతూ చెప్తున్నారు బిజినెస్ పూర్తి పడిపోయినాయి. అంటే ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది అన్నప్పుడు, ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. డబ్బులున్నాయి, పెద్ద పెద్ద కంపెనీల దగ్గర డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకు బ్యాంకు అప్పులు ఎగ్గొట్టినా కానీ ఎన్పిఏలో రాకుండా వాళ్ళకి వేరే అకౌంట్ పెట్టేసి ఎన్పిఎల్ తగ్గలేదు అని చెప్తున్నారు. మనకు ముంచిపోయిన వాళ్ళు ముంచిపోతున్నారు, ప్రజల చేతిలో డబ్బు లేవు. కాబట్టి భారత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడం ఎట్లా అనేటువంటిది కనుక ఆలోచిస్తే ఒక మంచి బడ్జెట్ రూపొందించాలని చెప్పొచ్చు. ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోదండి. ఇప్పుడు 6.8 పెరిగింది అంటే మన ఇంటర్నల్ మార్కెటే ప్రధానంగా. కాబట్టి భారత ప్రభుత్వం యొక్క విధానంలో మార్పు రావాల్సింది ఏమంటే, ఇప్పుడు నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. నిన్న మొన్న ఆర్థికవేత్తలు చెప్పే కొంతమంది మాట్లాడుతున్నారు, కోట్లు సూట్లు వేసుకున్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, లేబర్ కోడ్స్ వల్ల చాలా స్థిరత్వం వస్తుంది పరిశ్రమలకు అని. నేను చెప్తున్నాను, లేబర్ కోడ్స్ ఈ దేశంలో కార్మిక వర్గానికి ఉండేటువంటి జీవన ప్రమాణాలని కుదించేటువంటి దుర్మార్గం అని చెప్తాను నేను. రేపు 12వ తేదీ లక్షల మంది కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు. దాన్ని అడ్రస్ చేయాలా? ఇప్పుడు జీరామ్జీ బిల్లు పెట్టినారు. జీరామ్జీ బిల్లులో మేము ఏది 125 రోజులు పని పెంచుతామని చెప్తున్నారు. పని పెంచేదిగా ప్రభుత్వం ప్రకటించుకుంటుంది, కానీ ఆచరణలో జరిగేది ఏమిటి? ఆచరణలో ఏదంటే, నేను మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నారు, ఆంధ్ర రాష్ట్రం నికరంగా 7,500 కోట్ల రూపాయలు తగ్గిపోతాయని. ఇండైరెక్ట్ గా జరిగేది ఏమిటి? గ్రామాల్లో పని ఆగిపోతుంది. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద ఉండేటువంటి అంతో ఇంతో ఆదాయం, ఉపాధి పని ద్వారా ఎంత ఉత్పత్తి వస్తుంది లేదా ఎంత క్యాపిటల్ గూడ్స్ తయారవుతున్నాయో దానికంటే కూడా నిరుద్యోగిత అనేటువంటి దాన్ని తగ్గించేసి వాళ్ళకి ఏదో పని కల్పించి వాళ్ళ తిండి జరిగేటువంటి పరిస్థితి చేస్తున్నాం. ఇప్పుడు అది 7,500 కోట్లు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే నష్టం జరగబోతుందని చెప్తున్నారు. కాబట్టి చేసే పనులు ఏ వైపుగా పోతున్నాయి? బండి ముందు ఎద్దుగట్టడం కాకుండా బండి వెనుక ఎద్దుగట్టేటువంటి పద్ధతిలో ప్రో కార్పొరేట్ బడ్జెట్ ను ఎంకరేజ్ చేస్తూ ఈసారి కూడా ఆ పద్ధతిలో పోయేటువంటి ప్రమాదం కనపడుతుంది. నష్టం దేశానికి. నంబర్ 1. నంబర్ 2, కిసాన్ యోజన. ఇప్పుడు ఇదొక పత్రిక అండి, మా పత్రిక ప్రజాశక్తి. దీంట్లో చెప్పేది ఏమిటి? కిసాన్ లబ్ధిదారులో 2 లక్షల మందిని కోత పెట్టినారు అని. ఇప్పుడు అంటే మీరు కిసాన్ యోజనలో 6,000 నుంచి 8,000 చేస్తారు, 3 లక్షలు 5 లక్షలు కోతకు వస్తారనుకోండి, ఏమిటి జరగబోయేది? కాబట్టి రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి
గిట్టుబాటు ధర గ్యారెంటీ చేస్తే ఎవడైతే వ్యవసాయం చేస్తున్నాడో వానికి బెనిఫిట్ వస్తుంది. అవును. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి ఈ నిధులు కూడా వ్యవసాయం చేయని వాళ్ళకి కూడా పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కౌలుకి ఇచ్చేస్తారు, కౌలుదారు నమోదు కాదు, కౌలు ద్వారా ఆదాయం పెరగదు, Yes. రైతుకేమో డబల్ ఆదాయం వస్తుంది, కౌలు వస్తుంది ప్లస్ గవర్నమెంట్ ఇచ్చేది వస్తుంది. అట్లా కాకుండా మీరు గిట్టుబాటు ధరకి ఇస్తారనుకోండి, గిట్టుబాటు ధరకి ఇస్తే ఎవరైతే పంట పండిస్తారో వానికి వస్తుంది. ఓకే. ఆ రూపంలో మరి దాదాపు సంవత్సర కాలంగా రైతులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు. కాబట్టి వ్యవసాయ కార్మికుల యొక్క ఉపాధి ఏమిటి, రైతుల యొక్క ఆదాయం పెంచడం ఏమిటి, పారిశ్రామిక కార్మికులు సార్ గిగ్ వర్కర్స్ కూడా ఉపాధి పెరిగిన తర్వాత లెక్కేసుకుంటున్నారు మన వాళ్ళు. ఏమిటండి గిగ్ వర్కర్స్ ఆదాయము? నెలకు 15,000 20,000 వస్తే చాలా గొప్పగా చాలా మంది గిగ్ వర్కర్స్ పెరిగిపోయారు. నిన్న ఒక రిపోర్ట్ చదివితే చాలా మంది గిగ్ వర్కర్స్ రోజు రోజుకి అందులోకి యాడ్ అవుతున్నారు. అదే నేను చెప్పేది ఏమిటంటే ఉపాధిత పెరగడం అంటే గిగ్ వర్కర్లు పెరగడము, అసంఘటిత రంగం పెరగడం కాదండి. ఓకే. స్థిరమైన ఆదాయం పెరగాల. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ అంటే స్థిరమైన ఆదాయం ప్రజలకు పెరగాల. సరే మాట్లాడదాం. ప్రజలకు స్థిరమైన ఆదాయం పెరిగేటట్లుగా Yeah. ఏం చర్యలు తీసుకోబోతున్నారు మానతరాయ- అది ప్రధానమవుతుంది. Yes. కాబట్టి జీవన ప్రమాణాలు పెంచడం అనేటువంటిది జరిగితే దేశం బాగుపడుతుంది. ప్రజల జీవన ప్రమాణాలతో సంబంధం లేకుండా అంబానీ దగ్గర 1,00,000 కోట్లకు బదులు ఇంకో 1,00,000 కోట్లు వస్తాయనుకోండి, నాకేంటి There is no ప్రయోజనం? point. Correct. దేశానికి ఏంటి ప్రయోజనం? కాబట్టి ప్రో కార్పొరేట్ కాకుండా ప్రో పీపుల్ బడ్జెట్ కావాలని నంబర్ 1. ఓకే. నంబర్ 2 ఏమంటే ఉద్యోగిత పెరుగుతుందని చెప్తున్నారు కొంతమంది. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడ ఉద్యోగిత పెరుగుతుంది? గవర్నమెంటా? అసలు టోటల్ బ్యాన్, ఎక్కడ రిక్రూట్మెంట్ లేదు. పబ్లిక్ సెక్టార్ పోయింది, పబ్లిక్ సెక్టార్లో రిక్రూట్మెంట్ లేదు. సైన్యంలో కూడా ఇంత ముందులాగా రిక్రూట్మెంట్ లేదు. సైన్యంకి రక్షణ బడ్జెట్ పెంచుతారంటే ఈ రక్షణ బడ్జెట్ పెంచేది సైన్యాన్ని పెంచరు, ఆయుధాలను పెంచుతారు. ఎక్కడి నుంచి అవైనా తయారు చేసుకుంటే పర్వాలేదు, ఉద్యోగాలనే పెరుగుతాయి. అంటే ఇప్పుడు వార్ఫేర్ మొత్తం మారిపోయింది కదా, అంతా ఇప్పుడు డ్రోన్స్. నేను చెప్పేది ఏమిటంటే ఆయుధాలు కొంటారు. Yeah. కొంటే ఇక్కడ డిఫెన్స్ బడ్జెట్ పెరిగినా ఉద్యోగాలు పెరగవు. కాబట్టి ఉద్యోగిత పెరగడం ఎట్లా, జీవన ప్రమాణాలు Okay. పెరగడం ఎట్లా, రైతుల ఆదాయాల్లో మార్పు తేవడం ఎట్లా అనేది బడ్జెట్ కు ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ కూడా తీసుకుంటాను, ఇంకా మాట్లాడదాం. Okay. బడ్జెట్ Okay. కొద్దిసేపట్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకొక ఆల్రెడీ 10:42. మనోత్తరాయ్ గారు, ఒకటి తెలంగాణ అంశంలో మేబీ ఇట్స్ ఏ పొలిటికల్ యాంగిల్ అనుకున్నా కూడా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి వారు మాట్లాడుతుంటే కొంత విన్నాను నేను. ఒక వివక్ష యాంగిల్ గురించి మాట్లాడారు. అంటే అసలు తెలంగాణ దగ్గర నుంచి మొదలుపెట్టారు, మోడీ గారికి ఇష్టం లేదు వివక్ష నిధుల విషయంలోనూ. ఎందుకు ఆ యాంగిల్లో